చర్చించుకున్నామో ఎవరైనా క్లుప్తంగా చెప్తారా? ఆ, ఆ, ఈ 4వ అధ్యాయం భగవద్గీతలో ఆరొక శ్లోకంలో నేను సంభవామి ఆత్మమాయ, తనతో తను సంభవిస్తారు కానీ ఒకడి యొక్క ఆదేశాన్ని పట్టుకొని అని ఆ ఈ భౌతిక ప్రపంచంలోకి అడుగు పెట్టారన్న విషయాన్ని తెలుసుకుంటూ, ఎవరైతే తెలుసుకొని భగవంతుని యొక్క పాదాన్ని పూర్తిగా ఆశ్రయిస్తారు, సర్వధర్మాన్ పరిత్యజ్య, అటువంటి భగవంతుని కనుక ఆశ్రయిస్తే ఆయన్ని మనము ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటికి తీసి తన ధామానికి తీసుకెళ్ళే ఆ, మార్గాన్ని సూచిస్తారు అని చెప్తారనమాట. నెక్స్ట్ శ్లోకంలో 13వ శ్లోకంలో ఏంటి అంటే, జీవి ఏం చెప్తోంది అంటే, యాక్చువల్గా అది ఆ భగవంతుని యొక్క ఈ భగవంతుని అంశ, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఈ జీవి అనేది భగవంతుని యొక్క అంశం. అంటే భగవంతుడితో సమానమైనటువంటి గుణాలను, గుణరీత్యా సమానమైన ఈ జీవి ఏమైంది అంటే కర్మల వల్ల బంధితుడైనట్టు మనకు గోచరిస్తుంది. ఎప్పుడైతే ఈ భౌతిక బంధంలోకి, భౌతిక ప్రపంచంలోకి వస్తుందో, ఈ మాయ యొక్క అరేంజ్మెంట్స్, మాయ కారణంగా బంధితుడైనట్టు కనిపిస్తుంది అనమాట. లేకపోతే అది విశుద్ధాత్మ, భగవంతుని యొక్క అంశ కాబట్టి అది విశుద్ధాత్మ. అయితే జీవాత్మే లేడట. జీవాత్మ వెంబడి ఆ పరమ పురుషుడు కూడా పరమాత్మ రూపంలో మన వెంబడి ఉన్నాడు. కానీ ఆయన యొక్క క్యారెక్టర్స్ ఏం చెప్పారు? విశుద్ధుడు, అవికారుడు, అపరిమితమైన జ్ఞానం కలవాడు. అదనమాట. విశుద్ధం అవికారం అఖండ బోధం అని చెప్పారు. అది పరమాత్మ యొక్క తత్వం గురించి చెప్తుంది ఈ శ్లోకం, మన 13వ శ్లోకం. అటువంటి పరమాత్మ ఎవరికి అర్థమవుతాడు అంటే, ప్రతి మన రాజ్యమాత చెప్పినట్టు గర్భస్థ శిశువు ప్రతి ఒక్కళ్ళకి అర్థం కాదు. ఎవరైతే పశ్చాత్తాపం పొందుతారో వాళ్ళకే భగవంతుని అర్థం చేసుకొని ఆయన ప్రార్థించాలన్నటువంటి కోరిక, బుద్ధి కలుగుతుంది అనమాట. ఏంటి, ఎందుకు పశ్చాత్తాపడాలి అంటే, నేను భగవంతుని యొక్క దాసుని, సేవకుణ్ణి, నేను ఆయన్ని సేవించాలి. అటువంటి నేను ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చేయాలని, స్వామిత్వం చేయాలని అనుకున్నానే, అది ఎంత పొరపాటు కదా నాది అని ఎవరైతే తెలుసుకొని పశ్చాత్తాపడతారో వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తారు. మనకి చైతన్య చరితామృతంలో ఈ యొక్క జీవి యొక్క స్థితి చెప్తారనమాట. జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. మనం ఎప్పుడు ఆయనకు దాసులమే, మనం స్వాములం కాదు. అది మర్చిపోయి ఎక్కడో స్వామిత్వం చెయ్యాలి అనుకుంటే మనకు ఈ రకమైనటువంటి మాయామోహాల బంధాల్లోకి చిక్కుకుంటాం అన్నమాట. అది బయటికి రావాలంటే మళ్ళా ఆ భగవంతుని ఆశ్రయించాలి. 14వ శ్లోకంలో జీవునికి భగవంతుడికి ఉన్న భేదం, అంటే భగవంతుడు అంటే ఇక్కడ మెయిన్గా మనలో పరమాత్మ రూపంలో ఉన్న ఆ స్వామికి మనకున్న వ్యత్యాసం చెప్తారనమాట. ఏంటి అంటే, మనతో పాటు ఇక్కడ ఉన్నట్టు గోచరించినప్పటికీ అది మూర్ఖులు అనుకున్నట్టు ఆయనే మనం ఒకటి కాదు. భగవంతుడు, ఆయనను ఎవ్వరూ నియంత్రించలేరు. ఆయన అన్నిటికీ, జీవులకు ప్రకృతికి, ఏ రెండింటికైతే అధినేత అయినో, ఎవరైతే సృష్టించారో ఆ ప్రకృతికి జీవులకు భగవంతుడు పరమైన వాడు, అధీనుడు కాదు. అదే మన జీవులైతే ఏంటి, ప్రకృతికి అధీనంలో ఉండేవాళ్ళం అనమాట. ప్రకృతే కాదు, ఈ ప్రకృతి అధీనంగా ఉండడం వల్ల మన గుణాలు, మన ఇంద్రియాలు కూడా కలుషితమైపోతాయి. కానీ భగవంతుడికి ఏంటి, ఆయన ప్రకృతి గుణయుతుడు కాదు, ఈ భౌతిక ఇంద్రియాలు కలవాడు కాదు. అంటే భగవంతుడికి ఇంద్రియాలున్నా, భగవంతుడికి దేహం ఉన్నా, అది ఆధ్యాత్మిక పరమైనది, స్పిరిచువల్ బాడీ, కానీ భౌతిక పరమైనటువంటి బాడీ కాదు. ఆ విషయాలు అది గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే, జీవుడు ప్రకృతితో ప్రభావితుడవుతాడు, స్వామి ప్రకృతి వల్ల ప్రభావితుడు కాదు. అయితే మనం ఏంటంటే, ఈ జీవి ఏంటంటే ఈ రకమైనటువంటి భౌతిక దేహం, అంటే ప్రకృతి అధీనంలో ఉన్నటువంటి ఈ భౌతిక దేహం వదిలితేనే ఆ ప్రకృతి యొక్క ప్రభావంతో మనలో ఉండే ఈ కలుషాల ప్రక్షాళన చేస్తే కానీ
భగవంతుని పట్ల ఆధ్యాత్మికత మనకు రాదనమాట. అది కూడా ఏంటి, ఒకవేళ ఈ ఆధ్యాత్మికత వచ్చి భగవంతుని సేవించి మనం ఆయనలాగా ఒకవేళ ఆయన చేరగలిగితే మనకు ఆయన యొక్క దివ్య గుణాలు వస్తాయి అని చెప్తారు. కానీ అది కేవలం గుణాత్మకంగానే కానీ పరిమాణాత్మకం కాదు అనే విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మాయావాదులు ఏమనుకుంటారంటే ఒకవేళ పొరపాటు చేస్తే మనము ఈ మానవ జన్మ వచ్చి మనం ఈ అవిద్యను కనుక రూపుమాపుకుంటే మళ్ళీ మనం వెళ్ళి భగవంతుడితో ఐక్యం కావచ్చు, అంటే మనము భగవంతుడు అవ్వచ్చు అన్న భావన వాళ్ళలో ఉంది. అదే శిలా ప్రభుపాదుల అని ఎప్పుడు ఖండిస్తారనమాట. ఆ భావనలతో మనము భగవంతుడము, ఆ భగవంతుడిలాగా మనము ఈ అన్నిటికీ పట్ల ఆధిపత్యం చేస్తాము అనుకునేది అవిద్య. కానీ అది మర్చిపోయి వాళ్ళు భగవంతుడితో సమానమని అనుకుంటారు. అంతే. అంటే ఇంకొక లెక్చర్లో విన్నా నేను, ఆ మనకు కనిపించే ఆకాశము, తర్వాత ఈ కుండలో ఉండే కనిపించే ఆకాశము రెండు ఒకటే. ఒకవేళ కుండ పగలగొడితే మనం చూసే ఆకాశము పైది ఒకటే అన్న భావన వాళ్ళకు ఉంటుంది. అంటే అవగాహనలో లోపం అన్నమాట అది. అందుకని సామాన్యంగా వాళ్ళ సాంగత్యం కానీ వాళ్ళు రాసిన సాహిత్యం కానీ చదివి ప్రభావితం కావద్దని శిలా ప్రభుపాదులు వారు, పెద్ద పెద్ద వైష్ణవాచార్యులు అని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటారు. స్వామి మనం ఒక్కటి కాదు, నిత్య దాసులం. మనం ఎవరు? భగవంతుడికి నిత్య దాసులం. ఆ భావన మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అనమాట. ఎప్పుడైతే స్వామిత్వం చేయాలనుకుంటామో అందుకే మళ్ళా 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 మనకి ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తున్నాం పోతున్నాం అనమాట. 15వ శ్లోకంలో ఏం చెప్పారంటే, కేవలము భగవంతుని కృప ద్వారానే మనం జ్ఞానాన్ని పొందగలుగుతాము. అంతేగాని స్పెక్యులేషన్స్ అంటే మానసిక కల్పనలతో వచ్చే జ్ఞానం వల్ల భగవంతుని ఆ పరతత్వాన్ని అర్థం చేసుకోలేము. వేల సంవత్సరాలు నువ్వు ఇటువంటి సాధన చేసినా నువ్వు భగవంతుని యొక్క పరతత్వాన్ని తెలుసుకోలేవు. కాబట్టి అలా తెలుసుకోవాలి అంటే రెండే రెండు. ఒకటి, నువ్వు భక్తి మార్గంలో వెళ్ళాలి, భగవంతుని కరుణ దొరకాలి అన్నమాట. కాబట్టి నేను భక్తి సాధన చేయకుండా నేను జ్ఞాన సముపార్జన చేస్తాను, నాకు తోచిన విషయాల నేను దాని గురించి మానసిక కల్పనలు చేస్తాను అంటే అది భగవత్ తత్వం మనకు అర్థమయ్యేందుకు అవకాశమే లేదు. ఎందుకు దానికి ఎందుకు అలా చెప్పారు అంటే, ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉంటున్నప్పుడు ఒక మాయ కప్పేస్తుందట మన యొక్క స్మృతిని. అందుకే మనకు నిన్న శ్లోకంలో చదువుకునే కాదు, మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. ఆ మాయ కప్పడం వల్ల మనకేంటి అంటే మన నిజస్థితి మనకు తెలియట్లేదు. ఈ ఈ విస్మృతి అంటే మరుపుదల కూడా ఎవరి వల్ల వస్తుంది మనకు? ఆ స్వామి వల్లనే వస్తుంది. భగవంతుడి దయ వల్లనే మర్చిపోగలుగుతాము, లేటే జ్ఞానవంతులమై భగవంతుడికి మనకు ఉండే వ్యత్యాసము, భగవంతుని యొక్క ఆధిక్యత మనం తెలుసుకోగలుగుతాం. ఇక భగవంతుడు ఏంటి, మనల్ని సృష్టించినప్పుడు నిన్న కూడా అనుకున్నట్టు మన మీద ప్రేమతో కరుణతో ఇచ్చిన ఆ స్వతంత్రాన్ని మనం కనుక ఎప్పుడైతే ప్రకృతి మీద ఆధిపత్యం చేద్దాము, నేను స్వామిని అవుదామని ప్రయత్నిస్తామో ఆ ఆ యొక్క స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటాం అన్నమాట. ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నాం, మళ్ళీ ఎందుకు ఆ కోరికలు కలుగుతున్నాయంటే మన నిజస్థితి మనం మర్చిపోయాం. అదెందుకు మర్చిపోయాం? భగవంతుడు ఇచ్చిన మరుపుదల వల్ల. అన్ని ఇంటర్లింక్డ్ అన్నమాట. సో నిన్న కూడా చదువుకున్నాం, ఏం చెప్పంటే దైవీ హేషాగుణమై మమ మాయా దురుత్య. ఇవంతా భగవంతుడు కల్పించినటువంటి పరీక్ష, మాయ. ఆ మాయ తట్టుకోవడం చాలా కష్టం. కానీ ఎవరికి అది సులభం అంటే మామేవయే ప్రపంచంతే మాయామేతాం తరంతితే. ఎవరైతే గ్రహించుకొని ఈ మాయ నుంచి బయటపడాలి అని భావిస్తారో ఆశిస్తారో వాళ్ళు ఏంటంటే కేవలము భగవంతుని కరుణ వల్ల ఆ పనిని వాళ్ళు సాధించగలుగుతారనమాట. సో ఎప్పటికప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మన నిజస్థితి తెలియకపోతే అది అవిద్య అవుతుంది. మన నిజస్థితి ఏంటంటే ఆ నిత్యదాస అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో భగవంతుడికి, అప్పుడు మనం ఈ మాయ నుంచి బయటపడచ్చు అనమాట. ఇక్కడ చైతన్య చరితామృతంలో ఏం చెప్పారంటే, కృష్ణబులి సే జీవ అనాది బహిర్ముఖ అతయేవ మాయా తారే దేయ సంసార దుఃఖ.
మనకెందుకు ఈ సంసారంలో భౌతిక జగంలో మనం ఎందుకు బాధపడుతున్నాం అంటే భగవంతుడిని మర్చిపోయి ఈ మాయ యొక్క తళుకు బెళుకులకు, తర్వాత కాలం యొక్క ప్రభావానికి ఎప్పుడైతే మనము లో లోనవుతామో ఉం, అప్పుడేంటంటే ఈ మాయాదేవి మనకు అన్ని రకాల మిజరీస్ మిజరీస్ కరెక్ట్ ఏమంటారు, అన్ని రకాల క్లేశాలని కల్పిస్తుంది అనమాట. దీనికి కారణం ఏంటంటే మన భగవంతుణ్ణి మర్చిపోవడం, కృష్ణ భూలి. ఓకే. నెక్స్ట్ ఏం చెప్పారు అంటే మాయాముగ్ధ జీవేర నహి స్వతః కృష్ణ జ్ఞాన జీవేరే కృపయా కలిల కృష్ణ వేద పురాణ. మనం ఈ బద్ధ జీవులం ఏంటంటే అంటే మన స్మృతి పోయిందని చెప్తున్నా కదా ఈ మాయ యొక్క ప్రభావం వల్ల మనంతల మనము మనలో ఆ, అణిగారినటువంటి లేకుంటే నిద్రాణమైనటువంటి భక్తిని మనము జాగృతి చేయలేము అన్నమాట. దానికి ఏం కావాలి? భగవంతుని యొక్క అపార కరుణ కావాలి. అదే ఈ శ్లోకంలో మనం నేర్చుకున్నాం. అయితే ఆ, అది ఎవరు చెప్పారయ్యా అంటే ఎలా తెలిసింది అంటే భగవంతుడే మనకు కరుణతో ఇచ్చిన వే వేద శాస్త్రాల వల్ల, పురాణాల వల్ల మనం ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయిస్తే మనం ఈ బద్ధ జీవితం నుంచి బయటపడతాము అని చెప్పారు కదా. ఆ బద్ధ జీవితం నుంచి బయటపడేందుకు కావాల్సినటువంటి కృష్ణ చైతన్యం ఎలా వస్తుంది అనేది భగవంతుడే స్వయంగా ఉపాయం మనకు వీటి ద్వారా అందించాడు. ఇవన్నీ ఏ సందర్భంలో జరిగినాయి చెప్పబడినంటే చైతన్య చరితామృతంలో సనాతన గోస్వామికి చైతన్య మహాప్రభుకు జరిగిన సంభాషణలో ఇవన్నీ చెప్పారనమాట. మనకు భగవంతుడికి ఉండే ఆ నిత్య సంబంధం గురించి మనకు చెప్పినవి ఏవి అంటే వేదశాస్త్ర కహే సంబంధ అభిధేయ ప్రయోజన కృష్ణ ప్రాప్య సంబంధ భక్తి ప్రాప్యేత సాధన. ఇక్కడ మనకు భగవంతుడికి ఉండే సంబంధాన్ని వేద శాస్త్రాలు చెప్పాయన్నమాట. దీన్నే సంబంధ అని చెప్తారు. ఎప్పుడు నేను చెప్తుంటాను రసరాణి మాతాజీ మూడు పదాలను ఎక్కువ వాడతాం: సంబంధ, అభిధేయ, ప్రయోజన. అయితే ఎప్పుడైతే భగవంతుడికి మనకు ఉండే సంబంధాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని పెంపొందించుకునేందుకు మనం చేసే ప్రయత్నాలు ఉంటాయి కదా, ఏ ఏ చర్యలు తీసుకుంటామో భక్తి సాధనే కానీ జ్ఞాన సముపార్జన కానీ ఇవన్నీ ఏంటంటే ఆ మనం తీసుకున్న మార్గం, మనం నడిచే మార్గం, తీసుకునే చర్యల్ని అభిధేయ అంటారు. వీటి వల్ల ఏంటి మనకేమవుతుంది? భగవంత్ ధామానికి మళ్ళా వెళ్ళిపోగలము, బ్యాక్ టు గాడ్ హెడ్. ఇదేంటి మనకు మనకు చేరుకోవాల్సినటువంటి అంతిమ గమ్యం. ఇక ఈ భౌతిక ప్రపంచంలో నేను మళ్ళీ మళ్ళీ అనేక యోనుల్లో నేను పుట్టను. నేను నా స్థానమైనటువంటి భగవంతుడిని అంటే బ్యాక్ టు గాడెడ్ అటువంటి ప్రదేశానికే వెళ్ళిపోవాలి. ఆ ప్రయోజనాన్ని తెలుసుకొని భగవంతుడికి జీవికున్న సంబంధం తెలుసుకొని మనం వెనుకకు వెళ్ళిపోయేందుకు చేసే యత్నాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా అభిధేయ. సో ఈ రకంగా చైతన్య మహాప్రభు ఏవేవైతే మనం ఈ భాగవతం శ్లోకాలు తెలుసుకున్నామో వాటిని ఇంకా సపోర్ట్ చేస్తూ ఈ సనాతన గోస్వామికి ఇచ్చిన శ్లోకాల ద్వారా తెలుస్తుంది. అందుకే అది మీతో చేసుకుందాం అనుకున్నా. అయితే ఏంటంటే భగవంతుడు ఎంత దయామయుడంటే కొన్నిసార్లు ఆయన ఈ రకమైనటువంటి వేద ప్రమాణాల ద్వారా ఒక్కోసారి ఏంటంటే ఒక గురువు ద్వారా మనలో ఉండే ఈ అజ్ఞానాన్ని అని నిర్మూలిస్తారనమాట. ఆ తమస్సు అజ్ఞానం అనే అంధకారాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. అది చాలా కొద్ది వాళ్ళకనమాట. అందుకనే చైతన్య చరితామృతంలో ఏమంటారంటే బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ. అంటే కేవలము మామూలుగా ఏంటంటే అనేక జీవులు తిరుగుతూ ఉన్నాయి ఈ విశ్వంలో. ఒక ఆ, ఒక గోల్ లేక, ఒక ఉద్దేశం లేకుండా, ఒక నిర్దేశం లేకుండా తిరుగుతుంటాయి. కానీ కొందరు ఏంటి అంటే పైలోకాలకు వెళ్తారు, వాడు వాళ్ళ కర్మల బట్టి. కొందరు అధోలోకాలకు వెళ్తారు. అయితే ఇంతమంది ఇన్ని మిలియన్ల జీవాల్లో ఎవరో కొందరు, నేను చదువుకున్నాను కదా, బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్నాం ప్రపంచతే. ఎవరికో అంతమందిలో
చాలా కొద్ది మందికి ప్రామాణిక గురువు ద్వారా భగవంతుని యొక్క కృప లభిస్తుంది. భగవంతుడి కృప లభించి ప్రామాణిక గురువు వచ్చినప్పుడు మనము కృష్ణుని గురించి తెలుసుకుంటాం. ఎప్పుడైతే ఆ కృష్ణ ప్రసాదం మనకు లభిస్తుందో మనలో ఉన్నటువంటి నిద్రావస్థలో ఉన్నటువంటి భక్తి బీజం మెల్లమెల్లగా మొలకెత్తడం జరుగుతుందన్నమాట. ఆ భక్తి బీజం మొలకెత్తినప్పుడు దాన్ని మళ్ళా పెంచేందుకు ఏమేం చేయాలనేది మళ్ళా వివరంగా చైతన్య చరితామృతంలో చెప్పబడింది. ఇప్పటికి మటుకు ఏంటి అంటే మళ్ళీ ఒకసారి జీవాత్మ దగ్గరకు వచ్చేద్దాం. హరే కృష్ణ. ఇవన్నీ చదువుకుంటూ 16వ శ్లోకంలో ఏం చెప్తుందంటే, ఈ 15వ శ్లోకంలో చివరికి ఏం చెప్తున్నాడు అంటే, నేను భగవంతుని యొక్క నిజ సేవకుని తెలుసుకోవడమే మన నిజ స్థితి. ఎప్పుడైతే మనం అజ్ఞానంలో నెలకొల్కున్నప్పుడు, అంటే ఎంతసేపు మనం అజ్ఞానంలో ఉన్నాం, కానీ ఎప్పుడైతే జ్ఞానావస్థలోకి వచ్చినప్పుడు భగవంతుడే ఆరాధ్యుడు, నేను నిత్య సేవకుడు తెలుసుకుంటాడు. ఇది గనక ఈ జ్ఞానం తెలియనప్పుడు ఏం చేస్తాడంటే భౌతిక కర్మల్లో అతను నియుక్తం అవుతాడు. తన ఇంద్రియాలకు దాసుడై ఇంద్రియాలను సంతోషపరుచుకునేందుకు రకరకాల పనులు చేస్తూ క్లేశాలు ఎదుర్కొంటాడు. అది ఎందుకు కారణం అంటే అవిద్య. సో 16వ శ్లోకంలో మనం ఏవైతే ఇక్కడ స్మృతి విస్మృతి ఇవన్నీ చదువుకున్నామే దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా 16వ శ్లోకంలో చెప్పబడింది. జ్ఞానం యదే తదా తథాత్కమ సారీ జ్ఞానం యదే తదా తథాత్కతమః సదేవ శ్రైకాలికం స్థిరచరేష్వను వర్తితాంశః తం జీవ కర్మ పదవీం అనువర్తమానాః తాపత్రయోపశమనాయ వయం భజేమ. హరే కృష్ణ. మాతాజీ శ్లోక షేర్ చేయగలుగుతారా మీరు? శ్రీవాణి 16వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, టెస్ట్ లో పెట్టి చదవనా? చదవండి మీరు. అదంటే అందరికీ చూసేందుకు వీలవుతుందని పర్వాలేదు, మనం వెయిట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. జ్ఞానం యదేత దదదాత్ కథమహం సదేవ స్త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశః తం జీవ కర్మ పదవీమనువర్తమానాః స్థాపత్రయోపశమనాయ వయం భజేమ. సమస్త చరాచరములను నిర్దేశించినది పరమాత్మ నిరూపమున ఆ భగవాన్ని పాక్షిక ప్రాతినిధ్యం. ఆ దేవదేవుడే గాని అన్యులు కారు. భూత భవిష్యత్ వర్తమానములనడి త్రికాలములందును అతడు నిలిచి ఉండును. కనుక అతని నిర్దేశమందే బద్ధజీవుడు పలు కర్మల యందు నెలకొని ఉండును. ఈ బద్ధజీవనపు త్రివిధ తాపముల నుండి బయటపడుటకు కేవలము ఆతనినే నేను శరణము నొందెదను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఒక్కసారి ఒక అడుగు వెనుకకేసి 15 శ్లోకాల్లో ఎవరైతే సంసారం యొక్క పూర్తి ఆ తాపత్రయంలో పడిపోయారో తర్వాత అతను ఆ స్మృతి తెచ్చుకొని భగవంతుణ్ణి ఆరాధించాలి అంటే దానికి భగవంతుడు కానీ భగవద్భక్తుల కృపనే సాధ్యపరుస్తుంది. లేకపోతే తనంతా తను చేసుకోలేదు, ఎందుకంటే ఈ భౌతిక బంధాల్లో ఉన్నాడు అని చెప్పుకుంటూ 16వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, ఏ పరమాత్మ అయితే అన్ని కాలాల్లో ప్రస్తుతమై ఉంటాడో ఆయన కాక ఇంకెవరు నాకు జ్ఞానాన్ని ఇవ్వగలరు అంటే, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎప్పుడు కూడా అన్ని జీవుల్లో ఉండేది పరమాత్మ. ఆయన కాక ఇంకెవరు చెప్పగలరు నాకు ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటికి వెళ్ళేందుకు తగిన జ్ఞానాన్ని ఆయన తప్ప ఇంకా నాకు ఎవరు ఇవ్వగలరు అని చెప్పుకుంటూ అటువంటి పరమాత్మకు మనము శరణాగతి తీసుకోవాలి. ఆ శరణాగతి ఎప్పుడైతే తీసుకుంటామో దానివల్ల మనకుండే అన్ని రకాల భౌతిక క్లేశాలు విడిపోతాయి అని ఈ శ్లోకంలో మనం చెప్పుకుంటున్నాం అనమాట. శిలా ప్రభుపాదుల భాషలో ఏం చెప్పారంటే, ఎప్పుడైతే బద్ధజీవి భవబంధాల నుంచి బయటికి వెళ్ళాలి అనుకుంటే అది కూడా ఏంటి ఏదో అనుకోడు కాదు, చాలా ఆత్రంగా వెళ్ళిపోవాలి, నాకు ఇట్లాంటి బంధాలు వద్దు అని ఎప్పుడైతే భావిస్తుందో జీవి, అప్పుడు ఈ హృదయస్థ పరమాత్ముడుగా దేవదేవుడు ఏం చెప్తాడంటే,
నన్ను నువ్వు ఆశ్రయించు అనే జ్ఞానాన్ని ఇస్తారట. అంటే అంతర్గతంగా ఉండే స్వామి మనకు గురువై నువ్వు నన్ను ఆశ్రయించు అని ఆదేశాన్ని ఇస్తుంది అనమాట. అందువల్లనే మన మళ్ళా బయట కూడా మన భగవద్గీతలో ఏం చెప్పారు ఆయన, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవద్గీతలో ఎన్నిసార్లు భగవంతుడు నన్ను పూజించు, నాకు నమస్కారం చెయ్యి, నన్ను పూజించు అట్లా ఎన్ని చోట్ల చెప్పారు. నన్నే పూజించు, నేనే అన్నిటికీ కారణం అయినప్పటికీ మన అవిద్య కారణంగా మనం భగవంతుని తొందరగా శరణు వేయడం, ఆయన శరణులోకి మనము వెళ్ళాం. అయినా పాపం మనల్ని సృష్టించి ఈ ప్రపంచంలోకి వచ్చిన స్వామి మనల్ని వదిలిపోలేదు. మన ఎంబడే పరమాత్మ రూపంగా వచ్చి మనలో ఎప్పుడైతే ఆ భావన అంకురిస్తుందో ఆ భావన ద్వారా పరమాత్మనే మన శరణు వేడాలి అన్న జ్ఞానాన్ని ప్రసాదిస్తారనమాట. ఇక్కడ మనం నేను చదువుకున్నాం కదా, మత్తా స్మృతి జ్ఞానం అపోహనంచ 15వ అధ్యాయంలో శ్లోకం. ఇక్కడ ఏం చెప్పారు అంటే, నా ద్వారానే నిజమైన జ్ఞానము, యా? తర్వాత స్మృతి భగవంతుడు పొందుతాడు. అంతేకాదు జ్ఞానమే కాదు, మరపుదల కూడా నా వల్లే పొందుతారు అని చెప్పారు. అయితే ఇక్కడ ఆ శ్లోకానికి ఇక్కడ మనం ఎట్లా అన్వయించుకుంటున్నాం అంటే, ప్రభుపాదుల వారు చాలా చక్కగా అన్వయించారు. ఎప్పుడైతే ఆ, ఈ భౌతిక సుఖాలు అనుభవిద్దాం, ఈ భౌతిక ప్రపంచాలు ఎంజాయ్ చేద్దాం, మన ఇంద్రియాలు తృప్తిపరచాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఏ రకంగా ఆయన విస్మృతి కలిగిస్తారట అంటే, తన నిజస్థితి భగవంతుడికి సేవకుని నేను, ఆయన సేవ చేయాలి అన్న ఆ జ్ఞానాన్ని, ఆ స్మృతిని భగవంతుడు మనం మర్చిపోయేటట్టు చేశాడు. అంటే ఓకే, నీకు ఎంజాయ్ చేయాలని ఉంది కదా, ఎంజాయ్ చేయి అనేసి ఆ ఆప్షన్ని అనే, భక్తి అనే ఆప్షన్ అనే మనకు గుర్తు చేయరనమాట ఆ టైంలో. నీకు కావాలనుకుంటున్నావు, నాకు అతీతంగా నువ్వు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు చెయ్యి, ఈ భౌతిక ప్రపంచంలోనే అవకాశం ఇస్తారనమాట. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మ- అమ్మా. హరి. ఇక్కడ మ్, ఆ, భగవంతుడు అంటే ఆయన డైరెక్షన్ లోనే మనం పనులు చేస్తున్నాం అంటున్నారు కదా. బట్ అవును. ఆయన మంచి చెప్పిన మనకు ఆ ఇండిపెండెన్స్ ఇచ్చారు కాబట్టి మనం అది దుర్వినియోగం చేస్తున్నాం కదా మాతాజీ. ఆయన చెప్పినట్టు చేస్తే మనం అన్ని మంచిగా చేస్తాం కదా. ఎస్, అదే ఏం చెప్పారు, మనం లాస్ట్ శ్లోకాలు కూడా చదువుకున్నాం. నువ్వు ఎప్పుడైతే నువ్వు చేసిన తప్పు అని తెలుసుకొని ఆ, రిపెంట్ అయ్యి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తావు అనుకున్నావో, ఓ, ఇప్పుడు ఆ, ఆయన గురించి కలిగే జ్ఞానాన్ని ఇస్తారు. అంత ఓ, దాకా ఏం చేస్తారు, నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటావు, ఎంజాయ్ చేయి. ఓకే ఓకే అదే అంట. ఆ, ఆ, అది మన చేతిలో ఉంది. మనం ఇటు వెళ్ళాలా, కుడికి ఆ, వెళ్ళాలా, ఎడమ వెళ్ళాలా అనేది మన చేతిలో ఉంది. అదే ఎందుకు ఆ, ఆ లైన్ చూస్తే నాకు డౌట్ వచ్చింది మాధురి. ఎందుకంటే ఆయన చెప్పినట్టు మనం చెయ్యట్లేదు కదా, వీఆర్ యూజింగ్ మిస్యూజింగ్ ద ఇండిపెండెన్స్ కదా అనేసి డౌట్ ఆ. వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో టీచర్ ఉంటుందమ్మా. టీచర్ ఉండే ఆమె కొంత ఫ్రీడమ్ ఇస్తుంది పిల్లలకు. అంటే ఉమ్, ఈ రోజుల్లో ముఖ్యంగా కార్పొరల్ పనిష్మెంట్స్ లేవు. అయితే ఆ టీచర్ ఇచ్చిన ఆ చిన్నపాటి స్వతంత్రాన్ని ఉపయోగించుకొని కొందరు ఏం చేస్తారు, ఈ బెంచ్కి పోయి ఆ బెంచ్కి పోయి వాడి బుక్ గురించి అల్లరి చేస్తుంటారు. కొందరేంటి బుద్ధిగా వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ నోట్స్లు రాస్తారు. రెండు రకాలు ఉంటారు కదా. ఎప్పుడైతే ఆ తిరిగేవాడిని ఆమె ఒక చూపు చూస్తూ వదిలేస్తుంది, ఎప్పుడైతే వాడు రియలైజ్ అయ్యి ఒక సబ్జెక్ట్ నేర్చాలనుకుంటే, మరి వాడికి కూడా కొంచెం మీ నోట్స్ పంచండి రా, కొంచెం మీకు తెలిసింది వాడికి చెప్పండి, వాడు జులాయిగా ఇటు అటు తిరుగుతున్నాడని టీచరే జాలితో అతనికి కావాల్సిన సదుపాయాన్ని కలుగజేస్తుంది. అట్లే భగవంతుడు కూడా ఇక్కడ ఏంటి అంటే, నువ్వు అతన్ని మర్చిపోయి ఈ భౌతిక సుఖాలు అనుభవించాలి, ఈ భౌతిక ప్రపంచంలో ఎంజాయ్ చేయాలనుకుంటే ఆయన్ని గురించి, ఆయన సేవ గురించి మనకు తాత్కాలికంగా, ఎందుకంటే భగవంతుణ్ణి సేవించడం అనేది అది మన జన్మ సిద్ధమైనటువంటి లక్షణం. కానీ మనం ఏంటంటే టెంపరీగా మర్చిపోతాం. అందుకే చూడు, ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా సమస్య వచ్చినా, ఏదైనా ఒక మంచి జరిగినా మనకు తెలిసి తెలియకునే మన భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. అవునా? ఒప్పుకుంటారా అవును ఈ మాధురి. విషయంలో? అవునవును. అంటే మనలో అంతర్గతంగా భగవంతుడి పట్ల ఆ సేవా భావం ఉంటుంది. కానీ మనకు కొన్నిసార్లు అంటే ఈ మాయ యొక్క ప్రభావం వల్ల అది మర్చిపోతాం. ఎప్పుడైతే ఆ ప్రభావానికి ఆకర్షితులం అవుతామో భగవంతుడే
ఆ విస్మృతి, ఆ మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ ఆయన అక్కడ కలిగిస్తారనమాట. బై హిస్ డైరెక్షన్ అంటే ఓకే, నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే అటు గ్రాంట్ ఎస్, చేస్తాడు, ఇటు వెళ్ళాలంటే ఎస్. ఇటు చేస్తాడు. ఓకే ఓకే మరి. అదే ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతుంది. అక్కడ ఏం చెప్పారంటే, ఎవరైతే అట్లా ప్రయత్నం చేయబోయి వాడు మొహం మొహం పగిలేలా పడిపోయి చేతులు కాల్చుకొని బుద్ధొచ్చి అబ్బబ్బా ఈ భవబంధాల్లో నాకు ఎక్కువైపోయింది, ఇంకా చాలు దేవుడా, నేను మళ్ళా నీ వైపుకి వస్తాను. ఎప్పుడైతే నాకు ఇది చాలు అనుకున్నాడో ఎంపడే మళ్ళీ భగవంతుడి వైపు చూసుకునేటట్టు ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడట. మనం మనం ఆయన వైపు మొహం చూడకుండా ఆయన మనల్ని చూస్తున్నారు. మనం ఎప్పుడైతే తల తిప్పుతున్నామో ఆయన వైపు, వెంబడే దానికి తగినటువంటి అనుకూలమైన పరిస్థితులు, ఆ జ్ఞానము, భగవంతుడిని శరణాగతి చేయాలి, ఆయన సేవ చేయాలి అనే పరిస్థితుల్ని ఆయన కల్పించి మనల్ని ఈ బాధల నుంచి ఆయన బయటికి తీసేయగలరు. భగవంతుడికి అసాధ్యమైంది ఏది కాదు. అసలు మనం ప్రతిదీ నేను చేస్తున్నా అనుకుంటాం కదా, ఆ నేను కానే కాదు, అంతా ఆయనే. అందుకే మన ఆచార్యులు చెప్తారు, వెన్ యు ఆర్ ప్లానింగ్ గాడ్ విల్ లాఫ్ అని. ఎన్నో అనుకుంటాం, ఎన్నో అనుకుంటాం, కానీ మనం ఏమనుకున్నా అవి జరగవు. జరిగినాయి అంటే కూడా అది బహుశా భగవంతుని యొక్క ప్లాన్తో సమానంగా ఉంటే అవి జరిగి ఉండొచ్చు అంతే. హరే కృష్ణ. సో ఇటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ప్రతినిధులు అంటే గురువులు, ఆచార్యులు తప్పించి వేరే ఒకళ్ళు ఎవ్వరూ ఇవ్వలేరనమాట. అందుకని ఇది మనం ఇంత చదువుకున్నాం కదా, ఆ ఏది బ్రహ్మాండ ప్రమితేలోకి, దాన్నే ఈ శ్లోకంలో చెప్పారనమాట. ఆ ఈ రకమైనటువంటి భౌతిక అస్తిత్వంలో మనం ఎన్నో బాధలు పడుతూ కూడా జన్మలకు మళ్ళా మనం తిరుగుతూనే ఉన్నాం. ఈ యోని నుంచి ఆ యోనికి, ఆ యోని నుంచి ఈ యోనికి, రకరకాల జీవులుగా అంటే మన కర్మాలకు అనుసారంగా అనేక దేహాల్ని మనం పొంది ఈ రకంగా మనము అవస్థపడుతున్నాం. మన ఇంటికి పోతే పిల్లవాడు కనుక ఇల్లు మార్గం మర్చిపోయి తిరుగుతూ ఉంటాడే, అజ్ఞానంలో ఉన్నవాడు. తెలుసుకున్నవాడైతే ఒక చిట్టి పెట్టుకొని మా ఫలానా చోట మా ఇల్లు ఉందండి, ఇదండి మా నెంబర్, మా నాన్నగారిదో, మా అమ్మ ఫోన్ నెంబర్ ఇదని చెప్తాడు. కానీ ఏమి తెలియని వాడు ఏం చేస్తాడు, తిరుగుతూ ఉంటాడు. అదే రకంగా ఈ జీవి కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎవరైనా ఇటువంటి భవబంధాల నుంచి బయటపడాలి అనుకుంటే వారిని ఈ గురువు ద్వారా, భగవంతుడి ద్వారా జ్ఞానాన్ని పొందే అరేంజ్మెంట్ కూడా భగవంతుడే చేశాడు. దీన్ని బట్టి ఏంటి అంటే, జీవుని హృదయంలో పరమాత్మ మనతో పాటు ఉన్నారు కాబట్టి మన మనసు తెలిసి ఎప్పుడైతే భగవంతుడు పట్ల జీవి గనుక శ్రద్ధావంతుడైతే వెంబడే ఆయనే తన తన రిప్రజెంట్ అయ్యేటువంటి గురువును ఆశ్రయించమని ఒక కోరిక మనలో కలిగింపజేస్తాడు. ఆయన మనతో ఏది డైరెక్ట్ మాట్లాడారు. ఆయన ఎట్లా అంటే మనలో ఆ కోరిక, మనలో భౌతికత్వం ఎంజాయ్ చేయాలన్నా, మళ్ళీ ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలంటే ఒక గురువుని ఆశ్రయించమనో, లేకుంటే ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలన్న కోరిక, ఇవన్నీ కూడా స్వామి మనకు అరేంజ్ చేస్తారనమాట. ఆ గురువు ద్వారా అంటే ఎప్పుడైతే ఆ ప్రేరణ మనకు ఆ మనసు ద్వారా భగవంతుడు ఇచ్చి బహిరంగ అంటే బయటికి ఒక గురువునిచ్చి వాళ్ళ ద్వారా ఈ కృష్ణ భక్తి అనే మార్గాన్ని చూపిస్తూ ఆ మార్గంలో ముందుకు ఎలా వెళ్ళాలి, ఆ ముందుకు వెళ్తూ ఈ సంసార సాగరం నుంచి, భవబంధాల నుంచి ఎలా బయటికి వెళ్ళాలనేది భగవంతుడే మనకు సూచిస్తాడు. ఎంత బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ కదా. అంటే శిలా ప్రభుపాద చివరికి ఏం కంక్లూడ్ చేశారు అంటే, భగవంతుడు అనుగ్రహించకుంటే జీవుడు తన స్వరూప స్థితి తెలుసుకునే అవకాశమే లేదు. అంటే మనలో ఈ ఈ చైతన్యం ఎందుకు వచ్చింది అంటే అది భగవంతుని కరుణ వల్ల వస్తుందన్నమాట. అది రానంత మటుకు అంటే నేను జీ నేను జీవిని, నేను సేవకుణ్ణి, నేను భగవంతుడు భక్తి చేయాలి అని సేవ చేయాలి అన్న ఆ జ్ఞానం మనలో రానంత మటుకు కూడా మనం ఈ భౌతిక ప్రపంచంలో ప్రకృతి గుణాలతో, మాయా ప్రభావంతో జీవితంలో సంఘర్షణ అది మామూలు కాదు. ఈ జీవన పోరాటం మనం సాగిస్తూనే ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక ఒక గురువు గురించి ఏం చెప్పారంటే, ఆ భగవంతుని యొక్క కరుణా ప్రకాటం అంటే భగవంతుని కరుణను మన ఆధ్యాత్మిక గురువు రూపంలో
మన ప్రకటితమై మనలో జ్ఞానం కలిగిస్తుంది. ఎప్పుడైతే ఈ కండిషన్స్ అంటే బద్ధజీవుడు భగవంతుడి ప్రతినిధి అయిన గురువు ద్వారా ఆదేశాలు పొందుతాడో మెల్లమెల్లగా భక్తి మార్గంలో ముందుకు వెళ్తాడనమాట. అందుకని మన శాస్త్రాల్లో శిష్యుడు గురువు ద్వారా ఉపదేశ శ్రవణ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వల్లనే మనలో ఉండే భక్తి బీజం పడుతుంది. ఆ భక్తి బీజం మెల్లగా అంకురించి పెద్దగవుతుంది. సో ఇది మనకు రెండు రకాలు చూస్తున్నాం, భగవద్గీత, భాగవతం, చైతన్య చరిత. మూడిట్లో కూడా ఒక గురువు, తర్వాత భగవంతుని కరుణ, మన జీవి యొక్క స్థితి, ఎందుకు ఆ రకంగా మనం ఉన్నాం, భగవంతుని మర్చిపోవడం వల్లే మనం ఈ స్థితికి వచ్చాం. ఎప్పుడైతే మనం ఆయన గుర్తు చేసుకుందాం అనుకుంటామో భగవంతుడు దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగిస్తాడు. సో ఈ శ్లోకం చక్కగా అన్వయించారు. మత్థా స్మృతి జ్ఞానం అపోహనంచ. ఓకే, 17వ శ్లోకంలో ఇంకా రాలేదా ఎవరు శ్లోకాలు షేర్ చేసుకోవట్లే, ఐఎమ్ సారీ. దేహ్యన్య దేహ వివరే ఇషరాగ్నినాశ్రు విన్మూత్రకూపపతితో వృషతప్త దేహ ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ నిర్వాస్యతే కృపణతీర్భగవన్ కదాను. ఇక్కడ జీవి యొక్క అవస్థ ఇంకా డిస్కస్ చేస్తున్నారు. ఎవరైనా చదవండి. మాత చదవాలా మాతాజీ. హరే కృష్ణ. రాజీ, హరే థ్యాంక్ యూ కృష్ణ. రాజీ. 17th శ్లోక చిన్నప్పుడు దేహాన్య దేహ వివ- పుస్తకంలో సార్. హరే కృష్ణ. దేహాన్య సరే. దేహ వివరే జఠరాగ్నినాశ్ర విన్మూత్రకూపపతితో వృషతప్త దేహ ఇచ్చన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ నిర్వాస్యతే కృపణధీర్భగవాన్ కదాను. హరే కృష్ణ. భగవన్ అనువాద కథ. భాషను ప్రకృపద యా. భగవాన్ కదాన్. హరే వాడలేదు, భగవన్ అని ఉంది ఇక్కడ. భగవాన్ కదాన్. హరే రక్త కృష్ణ. మలమూత్ర కూపమగు తల్లి గర్భమున బడి ఆమె జఠరాగ్నిచే సంతృప్తుడైన జీవుడు అచ్చట నుండి బయటపడ ఆతురుడై మాసములు లెక్కించుచు, హే ప్రభు, దుర్భాగ్యుడనగు నేను ఈ నిర్బంధము నుండి ఎప్పుడు బయటపడగలను అని ప్రార్థించుచుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇది అన్నమాట జీవుని యొక్క అవస్థ. ఎందుకు అవస్థ అంటున్నారంటే, ఆ తల్లి గర్భంలో మనం అనుకున్నాం ఫస్ట్ జాగా సరిగ్గా ఉండదు. ఇంకోటి తల్లికి సంబంధించిన తనకు సంబంధించిన మలమూత్రాలతోటి ఉన్నటువంటి ఆ తల్లి గర్భంలో ఇంకేంటి ఆవిడ యొక్క జఠరాగ్ని, మనం భగవద్గీతలు నేర్చుకున్నాం. ఈ జఠరాగ్ని కారణం వల్లనే మనం తిన్న ఆహారం జీర్ణమవుతుంది అని. ఆ జఠరాగ్ని వల్ల అసున్నితమైన దేహానికి వేడి తగులుతుంది, అల్లాడిపోతుంది అనమాట దేహం. ఇవన్నీ అయ్యేటప్పటికి ఏంటంటే నేను లెక్కలు వేసుకుంటాడట, నేను ఎప్పుడు బయటకు వస్తా, 7వ నెల అయింది, 8వ నెల అయింది, 9వ నెల, అట్లా జీవి లెక్కేసుకుంటుందట. లెక్కేసుకుంటూ మళ్ళా తనకు ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి ఆ ప్రభువునే ఆశ్రయించి, ఇంత దుర్భాగ్యుడిని నేను ఇక్కడ ఇన్ని అవసరపడుతూ ఈ బంధింపబడి ఉన్న ఈ తల్లి యొక్క గర్భంలో నాకెప్పుడు విముక్తి వస్తుంది అని ప్రార్థిస్తుందట. భాష్యంలో శిలా ప్రభుపాద వారు ఏమన్నారంటే, ముందు శ్లోకాలు మనం అనుకున్నాం కదా, నాలో ఉండే అంతరాత్మ పరమాత్మ తప్పించి నాకు ఈ జ్ఞానాన్ని ఎవరిస్తారు, ఇటువంటి ఈ కష్టాల నుంచి నన్ను బయటికి ఎవరు పడవేస్తారు అనుకుంది కదా. అదే జ్ఞానంతో ఈ జీవుడు ఎప్పుడైతే లోపల అన్ని రకాల ఆ, ఆ, వ్యతిరేక పరిస్థితుల్లో తప్తుడైతాడో అప్పుడు అనుకుంటాడు అన్నమాట, ఈ జైలు నుంచి నాకెప్పుడు విమోచనం, ఈ నిర్బంధం నుంచి నాకెప్పుడు విమోచనం అని అడుగుతుంది అనమాట. శిలా ప్రభుపాదుల వారి భాషలో ఏం చెప్పారంటే, తల్లి యొక్క గర్భంలో ఉండే ఆ స్థితి ఎలా ఉంటుంది, అన్సర్టైన్ గా ఉంటుంది, స్థిరంగా ఉండదు, జీవి కదులుతూ ఉంటుంది ఇటు అటు. తర్వాత ఏంటి, ఆ శిశువు కదులుతున్నప్పుడు ఓ పక్క ఆ తల్లి యొక్క జఠరాగ్ని వేడితో ఉంటే, ఇంకో పక్క ఈ రక్త మలమూత్రాలు అవన్నీ ఉంటాయట. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటుంది, 7 మాసాల్లో శిశువుకి చైతన్యం కలుగుతుందని తెలుసుకున్నాం కదా. అప్పుడు తెలిసింది, అంత మటుకు జీవికి తనున్న పరిస్థితులు తెలియదు. 7వ నెల అయినాక ఈ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది పరిస్థితిని తెలుసుకొని అప్పుడు ఆ చైతన్యంతో భగవంతుని ప్రార్థిస్తూ ఎప్పుడు బయటకు వద్దామా అని చూస్తూ ఉంటుందట.
శిలా ప్రభుపాదాలు ఇది చెప్పుకుంటూ ప్రస్తుతం మనం మొన్న కూడా ఒకసారి అనుకున్నాం కదా, అబార్షన్స్, తర్వాత సంతాన నిరోధానికి వాడే పద్ధతులు, ఇవన్నిటి గురించి విమర్శిస్తే ఏమన్నారంటే, కేవలం ఇటువంటి పనులన్నీ ఇంద్రియ భోగాలను అనుభవిస్తున్నారు కానీ ఒక జీవి యొక్క అవస్థ గురించి కానీ, ఒక జీవి యొక్క జీవనం గురించి కానీ ఆలోచన లేదు. అంటే గర్భంలో జరిగేటువంటి ఇవన్నీ మార్పులు, చేర్పులు, పరిణామాలు ఇవన్నీ కూడా అవగాహన లేదు, లేక ఒక జీవిని పెరగనీయకుండా మనం చేసే ఈ కృత్రిమ పద్ధతుల్ని విమర్శిస్తూ ఈ రకంగా చేసే వాళ్ళు ఏంటి అంటే, మనకు ఇచ్చిన మానవ జన్మ దుర్లభం, మానుషం రూపం. అటువంటి ఈ మానవ జన్మ వృధా చేసుకొని ఈ భౌతిక ప్రపంచంలోనే కంటిన్యూ అవుతూ ఉంటారు అని శిలా ప్రభుపాద చెప్పారు. చెప్తూ ఈ ఆఖరి లైన్లో కృపణధీర్ భగవన్ అన్నారు. ఆ కృపణధీర్ అనేది అది చెప్పుకుంటూ ఇది ఈ శ్లోకంలో ఇంపార్టెంట్ అని చెప్పారనమాట. ధీ అంటే బుద్ధి, కృపణధి అంటే అల్ప బుద్ధి కలవాడు. ఆ కృపణ అంటే దానికి ఏంటంటే, మన వివరణాచారులు మనం ఈ బుద్ధిని ఎవరైతే ఉపయోగించుకోరో వాడిని పిసినారి, కృపణుడు అంటారు. ఎట్లయితే ధనవంతుడికి తనకిచ్చినటువంటి భోగభాగ్యాల్ని కేవలం షో ఆఫ్కే కాక తనకు ఉపయోగించుకో, తనకు కానీ ప్రజలకు కానీ వాళ్ళ మంచికి ఉపయోగించడో వాడిని పిసినారి అంటారు. అదే రకంగా ఈ బుద్ధిని మనం సరిగా ఉపయోగించుకోకపోతే వాడిని కృపణుడు అని చెప్తారనమాట. ఎందుకు ఇక్కడ పిసినారి అన్నారంటే, మనం అన్ని జంతువులతో పోల్చుకుంటే మానవులకు ఉన్న గొప్పతనం ఏంటి? కాన్షియస్నెస్ అనుకున్నాం కదా. ఆ కాన్షియస్నెస్ని, మనలో వికసితమైన బుద్ధిని మనము వాడుకొని ఈ అవస్థ నుంచి, అంటే జన్మ మృత్యు జరా వ్యాధితో కూడుకున్నటువంటి ఈ భౌతిక జీవనం నుంచి బయటికి ప్రయత్నించారు వెళ్ళిపోయేందుకు. ఇది కాదు నా ప్లేసు, ఇది కాదు నేను పడాల్సిన కష్టం. భగవంతుని చేరి ఆయన సేవిస్తూ ఆనందంగా నిత్యంగా ఉంటా అనుకోవాలి. కానీ అట్లా అనుకోని వాళ్ళు ఏంటంటే, ఆ పిసినారిలాగా ఇచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకుని వాడు ఎట్లా పిసినారో, మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోకపోవడం, మనం కూడా పిసినారులే అని చెప్తారనమాట. చెప్తూ ఉదారుడు అని కూడా ఉన్నాడు. ఎవరు ఉదారుడు అంటే ఈ పిసినారికి ఆపోజిట్ అనమాట. అతను ఏంటంటే తనకిచ్చిన జ్ఞానాన్ని ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఉపయోగిస్తాడు. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే, బ్రాహ్మణుడు దానికి ఒక ఉదాహరణ అని చెప్పారనమాట. అతను ఏంటంటే ప్రజల్లో భగవంతుడి పట్ల భక్తి, కృష్ణ భక్తిని ప్రచారం చేసేందుకు అతను ఆ భగవంతుడి ద్వారా ఇవ్వబడినటువంటి ఆ బుద్ధిని ఉపయోగించుకున్నాడు. ఈ ఉదారుడు అన్నప్పుడు మీకు భగవద్గీత శ్లోకం ఏదైనా గుర్తుకొస్తుందా? హరే కృష్ణ. మెల్లగా ప్రాక్టీస్ చేయండి మాతాజీ. ఉదారా సర్వ ఏవైతే అని వస్తుంది భగవద్గీతలో. కరెక్ట్ మీకు శ్లోకం నెంబర్ చెప్తాను నేను. యా 7వ అధ్యాయం 18వ శ్లోకం. ఇది మనం అది ఎప్పుడు చెప్తున్నాం, ఏదన్నా మనం అట్లా వచ్చినప్పుడు అరే ఎక్కడో చదివాను, ఎక్కడో విన్నాను అనుకుంటూ మనం పేజీ తిప్పుతుంటే మనకు అదొక మంచి అభ్యాసనం అవుతుంది అనమాట. 18 శ్లోకాల ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్వైవ మే మతం ఆశ్రిత సంయుక్తాత్మ మామే వానుత్తమాం గతిం. అంటే భక్తులందరూ కూడా ఉదార జీవులు, కానీ నన్ను గురించి జ్ఞానంతో ఉన్నవాడు నాతో సమానమని భావిస్తున్నాడు కృష్ణుడు. నా దివ్య సేవలో నెలకొన్నవాడే అతడు ఉత్తమము, పరమగతి అయిన నన్ను తప్పగా పొందగలడు. అందుకని ఇక్కడ బ్రాహ్మణ్ణి ఉదారుడు అని చెప్పారు. ఎందుకంటే అది భగవత్ సేవకే కాక భగవంతుని గురించి 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచుతాడు కాబట్టి బ్రాహ్మణుణ్ణి ఉదారుడు అని చెప్పారు. 18th శ్లోకం. ఏనే దృశిం గతిమసౌ దశమాస్యైష సంగ్రాహిత హృదయేన భవాదృశేన స్వేనైవ తుష్యతు కృతేన స దీననాథః కో నామ తత్ప్రతి వినాంజలిమస్య కుర్యాత్. హరే కృష్ణ. మాతాజీ చదవమంటారా మాతాజీ? చదవనా? చదవండి. చదవండి.
येन येनेदृशीं गतिमसौ दशमास्य ईश सङ्ग्राहितः पुरदयेन भवादृशेन स्वेनैव तुष्यतु कृतेन स दीननादः को नाम तत्प्रतिविनाञ्जलिमस्य कुर्यात्। హే ప్రభు, కేవలము 10 మాసముల వయస్సు కలవాడనే అయినప్పటికీ నీ నిర్హేతుక కరుణచే చైతన్యమును బడిసితిని. దీననాథుడవగు నీ నిర్హేతుక కరుణకు చేతులు జోడించి ప్రార్థించుట తప్ప వేరుగా కృతజ్ఞతను తెలుపజాలను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. గౌరంగ దర్శన ప్రభు ఏమంటారంటే, అంటే చిన్న ఊహ అనమాట. భగవంతుడు అంటాడట, నేను ఇంత దయలేని వాణ్ణి కదా, నువ్వు ఇంత ప్రార్థిస్తుంటే కూడా నేను నిన్ను ఇక్కడి నుంచి రక్షించట్లేదు అని. అట్లా అనేటప్పటికీ జీవి ఏం చేసింది, చాలా సిగ్గుపడి భయంతో తన నాలి ఖర్చుకుంటూ తర్వాత విధేయంగా తన తన తనను తను చాలా అల్పంగా భావిస్తూ ఈ జీవుడు భగవంతుడితో ఏమంటాడంటే, నీ దయ ఉంది కాబట్టే నాకు ఈ రకమైనటువంటి చైతన్యం కలిగింది. నువ్వు నన్ను కరుణించావు, నువ్వు నన్ను ఆ పరిస్థితి నుంచి బయట వేసావు. నీవు నిర్దయతో కూడినవాడు కాదు, నీ దయ కారణంగానే నాకు ఈ జ్ఞానం కలిగింది. కాబట్టి నీ యొక్క ఈ కరుణకు, ఈ కృపకు నేను ఇంకేమి చేయలేను తండ్రి, నీకు ఒక నమస్కారాన్ని కృతజ్ఞత రూపంలో అందించుకోగలను. కృతజ్ఞతను నమస్కార రూపంతో అందించుకుంటాను అని ఇక్కడ ఆ జీవి చెప్తుందట. అందుకని తాత్పర్యంలో ఏం చెప్పారు, కేవలం 10 మాసాలు వయసు కలవాడినే అయినప్పటికీ నీ నిర్హేతుక కరుణచే చైతన్యం పరిస్థితిని దీననాథుడవగు నీ నిర్హేతుక కరుణకు చేతులు జోడించి ప్రార్థించుట తప్ప వేరుగా కృతజ్ఞత తెలపజాలను. అంటే తల్లి గర్భం నుంచే ఈ భక్తిని తీసుకొని ఆ భక్తి ప్రగాఢంగా మారిన వాళ్ళని తలుచుకుంటే మనకు ఫస్ట్ ప్రహ్లాదుడు వస్తాడు. తల్లి గర్భంలో నారదుని ద్వారా భగవత్ విశేషాలు తెలుసుకొని ఎంత గొప్ప భక్తుడయ్యాడో మనందరికి తెలుసు. అంటే తల్లి గర్భం నుంచే ఆ భక్తి వాళ్లకు అలవడిందనమాట. రాజమాత పోయినసారి అడిగింది కదా, ఎందుకు అందరు ప్రే చేయరు అంటే దానికి ఏంటి అంటే కారణము ఒకటి, మనం మన జీవితంలో ఏదైనా భగవత్ కార్యాలు చేసి భగవంతుడి గురించి సేవ చేసి లేకుంటే ఆయన గురించి చదువుకొని ఆయన తెలుసుకుని ఏ ప్రయత్నాలు చేసినా స్వల్పమప్యస్య, అంటే ఆ చిన్న చిన్న ఎత్తు ఆ కార్యాలు కూడా మనకు పుణ్య రూపంలో మనతో కంటిన్యూ అవుతాయి. ఈ రకంగా జ్ఞానిగా ఎప్పుడైతే ఒక జీవాత్మ భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది అంటే అవి అతని యొక్క అజ్ఞాత సుకృతి అతను కూడబెట్టుకున్నటువంటి పుణ్యమే ఉండొచ్చు. లేకుంటే అందరికీ అటువంటి జ్ఞానం రాదు. అటువంటి జీవులకు మళ్ళా ఏంటి, భగవంతుడి యొక్క అపార దయ వల్ల మళ్ళా ఆ భక్తిని కంటిన్యూ చేసేందుకు, భక్తిలో ఇంకా ముందుకు జరిగేందుకు సరి అయిన పరిస్థితిలో ఉన్న కుటుంబాల్లో వాళ్ళకి జన్మ వచ్చేటట్టు చేస్తారనమాట. అది మనం 6th చాప్టర్ భగవద్గీతలో చదువుకున్నాం. భాష్యం శిలా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, మళ్ళా ఇవన్నీ ఏంటంటే ఒకదానికొకటి కంటిన్యూషన్ లాగా అనమాట. భగవంతుడు చెప్పాడు కదా, మత్తాస్మతి జ్ఞానం అపోహరంచ. సో దేహంలో ఈ జీవాత్మతో పాటు ఉన్న పరమాత్మ ద్వారానే బుద్ధి విస్మృతి రెండు వస్తాయన్నమాట. ఎప్పుడైతే ఈ భౌతిక బంధాల నుంచి బయటికి వెళ్ళాలని శ్రద్ధ చూపిస్తారో వాళ్లకు పరమాత్ముడు లోపల నుంచి బయట నుంచి గురువు ఉపదేశం ఇచ్చి బుద్ధిస్తారు. కొన్నిసార్లు ఆయన స్వయంగా ఇట్లా భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా, వేదాల ద్వారా ఆయన మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, లేకపోతే గురువు ద్వారా మనకు ఇప్పిస్తారనమాట. ఎందుకు ఇవన్నీ చేయాల్సి వస్తుంది అంటే, ఈ ఫాలన్ సోల్స్ అంటే పతిత జీవుల్ని మళ్ళా తన ధామానికి తెప్పించుకునే ప్రయత్నం అనమాట. తల్లి గనక ఒక బిడ్డ బయటికి వెళ్ళిపోతే మళ్ళా తన ఇంటికే రావాలని ఏ రకంగా ఎదురు చూస్తుందో, అదే రకంగా స్వామి కూడా ఏదో కారణాల నుంచి తన నుంచి వెళ్ళిపోయిన ఈ పతిత జీవులు, భగ్న జీవులు మళ్ళా తిరిగి రావాలి అని చూస్తారు. కాబట్టి ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారనమాట. అటువంటి భగవంతుడికి మనం ఏం చేయాలి అంటే,
కృతజ్ఞత తెలుపుకోవాలి. ఆయన పోతే పోయారని వదిలేయలేదు ఆయన. మనల్ని తిరిగి మళ్ళా ఆ దుఃఖమయ పరిస్థితి నుంచి సుఖమయ పరిస్థితిలోకి తీసుకొచ్చే ఆ పరిసర అవసరాల్ని, తర్వాత పరిస్థితిని కల్పించారు కాబట్టి భగవంతునికి కృతజ్ఞత మనము తెలుపుకోవాలి. అందుకని ఇంకా ఆయన ఏం చెప్తారంటే అతను ఇచ్చిన ఆ వరదానం అంటే భగవంతుడి యొక్క జ్ఞానం, భగవంతుడి పట్ల మళ్ళా మనం తెలుసుకోవాలన్న కోరిక, అవన్నీ ఇచ్చేది వరదానం కాబట్టి దాన్ని తీర్చుకునే మార్గం ఏంటి? మన వల్ల ఇంకేం లేదు. ఎందుకంటే ఆ, ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? ఇప్పుడు గంగానది దగ్గర పోయి మనం ఏం చేయగలుగుతాం? గంగానదిలో మళ్ళా గంగ నీళ్ళు తీసుకొని వదిలి నమస్కారం పెడతాం. ఆ సూర్యుడికి నమస్కారాలు పెట్టినప్పుడు ఏం చేస్తాం? సూర్యుని చూస్తూ ఆర్ఘ్యం ఇస్తాం. ఆయనకి ఇంకేమి ఇవ్వగలం? మనకి ఏం కెపాసిటీ ఉంది? అందుకని మనం చేసేది ఏంటంటే ఒక కృతజ్ఞతా భావంతో ఒక నమస్కారం. దాసుడి తప్పు దండంతో సరి అని చెప్తారు పెద్దవాళ్ళు. అదే రకంగా గర్భస్థ శిశువు కూడా నమస్కారం చేస్తూ భగవంతుడిని ప్రార్థిస్తుందట. అది భగవంతుడిని నమ్మని వాళ్ళు దాని గురించి వాళ్ళకు అవగాహన ఉండదు అని చెప్తూ వాళ్ళు అడుగుతారట, "ఆ శిశువు ఎట్లా ప్రార్థిస్తుంది భగవంతుడిని?" అది కూడా గర్భస్థ శిశువులో. కానీ దానికి ఒక ఉదాహరణ ఏంటంటే భగవంతుడి కరుణతో ఏదైనా సాధ్యమవుతుంది. ఆ గర్భస్థ శిశువు కూడా పూజిస్తుంది, అది ప్రార్థిస్తుంది, దుఃఖిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మోడర్న్ సైన్స్ లో కూడా ఇదివరకు మన వాళ్ళు అంటే అది సరిగ్గా తెలియకపోయేది. బాగా గ్రంథాల్లో ఉన్నప్పటికీ సామాన్య ప్రజానీకానికి ఇవి అందుబాటులో ఉండకపోయేది. కానీ ఇప్పుడు సైన్స్ ద్వారా నిరూపిస్తున్నారు, గర్భస్థ శిశువులో చైతన్యం ఉంటుంది, అందుకే నువ్వు చదువుతుండాలి, గ్రంథాలు చదువుతుండాలి, మంచి మాటలే వినాలి, మంచి భోజనమే తినాలి. ఇవన్నీ ఎందుకంటే ఆ శిశువు మీద అవి ప్రభావం చూపిస్తాయి కాబట్టి భగవత్ కరుణతో ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్తూ, ఒకవేళ పాపం వాడి కర్మకారి పూర్వకాలము ఇటువంటి జగత్తులో అనిశ్చిత పరిస్థితులు అంటే చెప్పలేము. ఒకసారి సుఖం ఉంటుంది, సుఖంగా ఉంటున్నామంటే ఆ సుఖం కంటిన్యూ ఉండదు. మళ్ళీ సుఖంగా ఉన్నాము, అబ్బా ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే ఏ మూల నుంచి ఏ ప్రాబ్లం వచ్చి పడుతుందో తెలియదు. ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అతను ఏంటంటే బేసిక్ గా మనము భగవంతుని యొక్క అంశాలను మనతో పాటు భగవంతుడు పరమాత్మ రూపంలో మనం ఉన్నాడు కాబట్టి ఏదైనా కూడా భగవంతుని కరుణ వల్ల సాధ్యం అవ్వచ్చు. శిలా ప్రభుపాద లాస్ట్కి ఏమన్నారు? భగవంతుడి దివ్యశక్తే సమస్తము సాధ్యం కాగలదు. ఇదే మనం చదువుకుంటాం కదా కాబులర్ స్టోరీ. దాంట్లో కూడా భగవంతుడికి అసాధ్యమైంది ఏది లేదు. భగవంతుడు ఏదన్నా సాధించగలడు. అందుకే ఎడారిలో నూనె ఉప్పేయగలడు, నీళ్ళలో నీరు తేయగలడు, సరే నీళ్ళు సముద్రంలో ఆయిల్ తెప్పేయగలరు. ఆ రకంగా భగవంతుడికి ఏదైనా చేసే శక్తి ఉంది. నీళ్ళలో విద్యుత్ వస్తుంది, చల్లటి నీళ్ళలో విద్యుత్ ఎలా వచ్చింది? అది భగవంతుడిది. భగవంతుడికి అసాధ్యమయ్యేది ఏదీ లేదు. ఇవి చెప్తూ నీళ్లు నూనె అనగానే నాకు ఇంకొక చిన్న ఉపమానం గుర్తుకొచ్చింది. అది శిలా ప్రభుపాదులు వారు ఇచ్చారట. మనము భగవంతుడితో సమానం అవుతాము అనుకునేది ఎట్లా అంటే నూనె నీరు కలిసిపోతుంది అని భావించినటువంటి మూర్ఖత్వం. మనం నూనెని తీసి నీళ్ళలో కలిపితే ఒక క్షణం 2 క్షణాలు మనకు కలిసినట్టు అనిపిస్తుంది. మళ్ళా త్వరలోనే నూనె నీళ్లు వేరవుతాయి. ఎందుకంటే వాటి యొక్క సాంద్రత వేరు కాబట్టి. అదే రకంగా జీవాత్మ పరమాత్మ ఒక్కటి కాదు. ఆయన అంశ అయినా ఆయన వేరు, మనం వేరు. ఆయన ప్రభు, మనం దాసులం. ఇది మన యొక్క నిజస్థితి. 19th శ్లోకం పెడితే, యా హరే కృష్ణ ఫస్ట్. మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మనం గ్రంథాలవి పూర్వకాలంలో మనం గ్రంథాలవి చదువుతాము, మనం ఇవన్నీ చేస్తాము. అందువల్ల మనకి వీళ్ళకంటూ కడుపులో ఉన్న పిల్లలకి ఆ అది వాళ్ళకి ఈ రామాయణం మహాభారతం ఈ భక్తులు అన్ని కూడా వాళ్ళకి కొంత భక్తి మార్గం అందుతుంది అనేసి అది మనం అందరికీ చెప్తాము, అందరూ వింటారు. ఇప్పుడు మీరు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఈ మధ్య నేను ఎట్లా ఏదో మాట్లాడుతున్నప్పుడు ఎవరో పిల్లలు వింటున్నప్పుడో చెప్తున్నప్పుడు చూశాను, విన్నాను మాతాజీ. ఒక మదర్ ఏమో నెలలు తప్పిన దగ్గర నుంచి బయట రామాయణం అది ఎలా చదువుతామో
అలాగే ఆవిడ రోజు కూడా ఈ పతాకాలు ఉంటాయి కదా, మన ఈ జెండాలు సిగ్నల్స్ ఆ, ఉంటాయి కదా, 3 రంగులు మనకని అదని ఇదని, ప్రతి అవును దేశానికి ఒక జెండా ఉంటుంది కదా. ఈ జెండాల గురించి రోజు కూడా తన అలాగా తన పొట్ట మీద తను మాట్లాడుతూ అలా కొన్నాళ్ళు అయిన తర్వాత ట్రైనింగ్ అయిపోయింది అన్నమాట. బిడ్డ ఆ, డెలివరీ అయిపోయిన తర్వాత ఆ చైతన్యం వచ్చి ఇంకా చూడండి నవ్వడాలు అవి చేస్తా ఉంటారు నెలల్లో, 1 నెల తర్వాత 2 నెలల తర్వాత. ఆ నవ్వేటప్పుడు ఆ ఆమె మళ్ళీ ఈ జెండాలన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఆ మొత్తం ఆ అన్ని చూపెట్టమంటే దాని మీద చెయ్యి వేసి 5వ నెలని చూపెట్టాడు. ఇది రికార్డ్ అని చెప్పారు. అది కూడా భగవత్ అవును. సంకల్పమే అంటారా మాతాజీ? భగవత్ పురాణాల్లాగే. సంకల్పం మన పురాణాల క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది కదమ్మా. అదే. అభిమన్యుడికి పద్మవ్యూహంలో ఎలా వెళ్ళాలో అదే. ఆ సుభద్రతో చెప్తుంటే ఆ గర్భస్థ శిశువు నేర్చుకుంటుంది కదా. తర్వాత ఎవరు ఆ అవును. పద్మవ్యూహాన్ని ఛేదించలేము అంటే అదే. అభిమన్యుడు నాకు తెలుసు, వెళ్ళే దారి నాకు తెలుసు, రావడం నాకు తెలీదు అని. అట్లా అవును. అంటే అది సైంటిఫిక్ గా ఇప్పుడు నిరూపిస్తున్నారు. పూర్వకాలంలో అదే. కూడా అదే. అందుకే ఈ పెద్దవాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళని భగవద్ధ్యానం చేయమని, ఈ రామాయణం చదవమని, లేకుంటే భాగవతం చదవమని అట్లా ఎందుకు చెప్పేవారు అంటే వాటి ప్రభావం గర్భస్థ శిశువు మీద ఉంటుంది కాబట్టి. హరే యా. కృష్ణ మాతాజీ, అయితే ప్రణామం హరే మాతాజీ. ఈ జెండాలన్నీ కూడా ఆమె అలా కష్టపడి ఇన్నాళ్ళు నెలలన్ని రోజులు ఆవిడ అలా చేసి చేసి ఆఖరికి రికార్డు సృష్టించినట్టు ఆ అబ్బాయిని చూపెట్టారండి. అవును. కానీ హరే పాపం అది కృష్ణ అంత చాలా మాతాజీ. శ్రమ ఆమె దాని యా ఉమ్, అంత శ్రమ ఆమె కొంచెం భగవంతుడి వైపు మళ్ళించుంటే ఇంకా సఫలీకృతం అయ్యేది. అది నేను అవును. అనుకున్నాను మాతాజీ, అభిమన్యుడు అయ్యుండునేమో అనుకున్నాను. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ, ప్రణామం చెప్పండి మాతాజీ. సరోజ మాతాజీ, చెప్పండి చెప్పండి. ప్రహ్లాదుడు కూడా అంతే కదా మాతాజీ, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నారదుడు చెప్తుంటే విని అంత భక్తుడు అవుతాడు కదా. అవును. అది ఎట్లా ప్రూఫ్ మనకు 7th స్కాంటోలోనే ఈయన ప్రహ్లాదుని ఫ్రెండ్స్ అడుగుతారు, అరే నువ్వు మేము అంతా ఒకటే స్కూల్లో వెళ్తున్నాము, మరి నాకు తెలియని విషయాలు నీకు ఎలా తెలుసాయి అంటే అప్పుడు చెప్తాడు అన్నమాట నారదుడు, నేను తల్లి గర్భంలో ఉండగా నారదుల వారు చెప్పిన విషయాన్ని నేను గ్రహించాను అని. అంటే దీన్ని బట్టి ఏంటంటే గర్భస్థ శిశువు చేతన రాగానే దానికి సరి అయినటువంటి జ్ఞానాన్ని మనం అందించడం మన చేతుల్లో ఉందన్నమాట. మనం ఏం తింటున్నాం, ఏం చదువుతున్నాం, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పెట్టుకుంటే ఆ పుట్టబోయే శిశువుకి అది మంచి ఉపయోగం అవుతుంది. అది. హరే కృష్ణ. ఏ వాయిలెంట్ పిక్చర్స్ చూసుకుంటూ డిటెక్టివ్ నవలలు చదివామనుకోండి, ఆ వచ్చేవాడికి అట్లాంటి బుద్ధులు రావచ్చు కదా. కళ్ళులే ఉంటలేరు మాతాజీ, ఇంకా పిల్లల దాకేంటి, ఇంకా పుట్టంగానే ఫోన్ పట్టుకోమంటే హుషారు ఉంటున్నారు పిల్లలు. అదే కదా. అప్పుడు మాతాజీ, హరే ఉమ్, కృష్ణ. అదే హరే కృష్ణ. విన్నాను మాతాజీ, నిన్ననో మొన్ననో ఈ ఏంటమ్మాయి ఇది మనకి సత్సంగంలోని ఈ ఆ, చండా అమాయకులు మేము ఈ గురువు తాలూకా దీంట్లో ఉన్నాము, ఇక్కడ ఉన్నాము, మేము ఇది చదువుతున్నాము, మేము వేరే చదువుతున్నాము, నువ్వు వేరే చెప్తున్నావు అని అంటే, నేను ఇక్కడే తల్లి కడుపులో ఉన్నప్పుడు అతను కూడా ఇక్కడ నేను నారదుల వారి తాలూకా గురుకులంలో అవును నేర్చుకున్నాను అని చెప్పాడంట అవును అవును ప్రహ్లాదుడు. అవును. అది విన్నాను మాతాజీ. వాళ్ళు భయపడిపోతారు ఈయన హిరణ్యకశిపుని ఆగ్రహానికి. మేం చెప్పలేదు, ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఈ బాలుడు అంటే ఇప్పుడు అతన్ని అడుగుతారు, అంటే వాళ్ళు చెప్తారనమాట. ఆ ఫ్రెండ్స్ కి గురువులకు ఇచ్చిన జవాబు ఇది. హరే కృష్ణ. సో ఇది 19th శ్లోకం చేసి ఆపేద్దాము. పశ్యత్యయం ధిషణయా నను సప్తభద్రిః శారీరకే తమ శరీరపరస్వదేహే యత్సృష్టమయాసం తమహం పురుషం పురాణం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం. హరే చదవాలా కృష్ణ. మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. 1 సెకండ్ సరోజం మాతాజీ, ఇంకెవరో చదువుతున్నారు, చదవండి. నెక్స్ట్ హరే శ్లోకం మీరు చదువుతారు మాతాజీ, చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ చదివేది చదివేదా మాతాజీ. చదవండి చదవండి. పశ్యత్యమం భీషణయత్నను సప్తవ్రదిః. ఇద్దరు చదువుతున్నారు. నేను స్వర్ణ వాయిస్ రావట్లేదా? నేను చదవట్లేదు మాతాజీ. మీరు కాదు, ఇంకెవరు, నాకు 2 వాయిస్ లాగా వినిపిస్తుంది. మాతాజీ నేను చదివాను మాతాజీ. స్వర్ణ ఎవరో చదువుతున్నారు, చదవండి మాతాజీ. ఆ, చదవండి. పశ్యత్యం భీషణయత్నను సప్తవ్రదిః శారీరకేదమ శరీర్యపరః స్వదేహే యత్సృష్టవ్యాసం తమాహం పురుషం పురాణం పశ్యే బహిర్హృది చ
చైతమేవ ప్రతీతం. హరే కృష్ణ. హరే ఇతర కృష్ణ. ఇతర దేహములలో జీవుడు కేవలము సహజ స్వభావము ద్వారానే కాంచగలుగును. ఆ దేహపు శారీరక వృద్ధులను సుఖదుఖములను మాత్రమే అతడు ఎరిగి ఉండును. కానీ ఇంద్రియమును నిగ్రహించి నా గమ్యము నెరుగగల దేహమును నేనిప్పుడు కలిగి ఉన్నాను కనుక యవ్వానిచే ఈ దేహము లభించినదో మరియు కరుణచే అతనిని అంతర్బాహ్యములందు గాంచగలుగుదునో ఆ భగవానికి వందనములు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఇక్కడ భగవంతుడికి ఆ కృతజ్ఞతలు వందనాలు తెలుపుకోవడం కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ భాషల శిల ప్రభుపాద ఏమన్నారంటే, ఈ వివిధ దేహాల పరిణామం అంటే మనం ఈ డార్విన్ పరిణామ సిద్ధాంతం ఇవన్నీ నేర్చుకుంటాం కదా. ఈ వివిధ జీవుల యొక్క దేహ పరిణామం ఏంటంటే పుష్పం విచ్చుకోవడానికి వికసించడంతో పోల్చొచ్చు అన్నారు. అంటే అదేంటి, ముందు మొగ్గ అవుతుంది, తర్వాత కొంచెం వికసిస్తుంది, ఆ తర్వాత పూర్తిగా వికసిస్తూ సుగంధాన్ని వెదజల్లుతుంది. ఈ రకంగా కూడా జీవులు పరిణామంలో అవి పెరుగుతూ 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 వస్తాయన్నమాట. మొత్తం మనం ఎన్నని తెలుసుకున్నాం ఈ క్రమానుగత పరిణామంలో జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దాంట్లో ఏంటి కొన్ని నీచ జాతులైతే కొన్ని క్రమంగా పెరుగుతూ ఉత్తమ జాతికి వస్తాయి. ఈ రకమైనటువంటి పరిణామాల్లో అన్నిట్లో కూడా ఉత్కృష్టమైనది ఏంటంటే మానవ జన్మ అన్నమాట. ఎందుకు దాన్ని ఉత్కృష్టమైంది అంటున్నారు అంటే ఈ ఈ 84 లక్షల జీవరాశుల నుంచి, ఈ పుట్టుక నుంచి మరణాల నుంచి తప్పించుకునే శక్తి చైతన్యం ఉన్నది ఎవరికి అంటే కేవలము జీవులకే అన్నమాట. అందుకని అందరిలో అది ఉత్కృష్టమైంది అని చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఏ భాగ్యవంతుడైనటువంటి జీవి తల్లి గర్భంలోనే తను అందరిలో గొప్ప అంటే తనకు ఉండాల్సిన భగవత్ చైతన్యం అని తెలుసుకుంటుందో అప్పుడు ఇతర జీవుల నుంచి అది వేరవుతుంది అనమాట. ఎందుకు వేరవుతుంది అంటే మామూలు జీవులన్నీ ఆ 4 పనులు చేస్తాయి కాబట్టి ఆహార నిద్ర భయం అవుతుందని ఈ కాన్షియస్ అనేది ఉన్నతమైంది, అది కలిగింది కాబట్టి ఆ జీవి మిగతా జీవుల కంటే భిన్నమైనది. ఆ ఆలోచన దృక్పథం ఎలా వచ్చిందంటే కేవలం భగవత్ కరుణ వల్లనే మానవ జన్మైనంత చైతన్యం ఎంత వృద్ధి చెందింది. అప్పుడు ఆ మనిషి తన అసాధారణ స్థితిని తెలుసుకొని తనెవరో తెలుసుకుంటాడు, భగవంతుడు ఎవరో తెలుసుకుంటాడు, తనకు భగవంతుడికి మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకుంటూ అతను దివ్యమైనటువంటి అనుభూతిని పొందగలుగుతాడనమాట. అక్కడ దమశరీరి అన్నారు. అంటే దమనము అంటే కంట్రోల్ చేసుకోవడం. సంస్కృతిలో దమనం అంటే కంట్రోల్ చేసుకోవడం. అంటే శరీరాన్ని ఇంద్రియాన్ని మనస్సును కూడా నియంత్రించేగల శరీరాన్ని దేహాన్ని కలిగి ఉన్నాము. అది మనకున్న శక్తి. సరే, దాన్ని మనం వినియోగించకపోవడం అది మన దౌర్భాగ్యం. కానీ మనస్సును మనం కంట్రోల్ చేయలేము కదా. ఎందుకు అంటే చంచలం హి మన కృష్ణ అని అర్జునుడే చెప్పారు. ఆ కంట్రోల్ చేయలేని మనసు తర్వాత మనకు ఈ ఇంద్రియాల వల్ల కలుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి కోరికలు అవి కంటిన్యూస్ గా మనలో ఏదో ఒక పని చేసేందుకు ప్రోద్బలం చేస్తుంటాయి. వీటి కారణంగా ఏమవుతుందంటే మన జీవితం కాంప్లికేటెడ్ అవుతుంది. నేను చెప్పాను కదా నిన్న, అంటే ఈ ఆధునిక సైన్స్ డెవలప్మెంట్ మన పూర్వులు ఏంటి, హాయిగా పిండి విసురుకోవాలంటే ఇసురాయితో విసిరేవాళ్ళు, ఏదైనా దంచుకోవాలంటే రోకళ్ళతో దంచుకునేవాళ్ళు, కోయాలంటే కింద కూర్చొని కత్తిపీటతో కోసుకునేవాడు. ఈ రకంగా ఏంటంటే వాళ్ళు చాలా సరళంగా ఉండేది. ఓ ఫ్రిడ్జ్ లేదు, చక్కగా ఏ రోజుకి ఆ రోజు పెరటి నుంచి కాయలు పండ్లు ఆకులు ఏవో కోసుకొని వంటలు చేసుకునేవాడు. చాలా సులభమైన పద్ధతి ఉండేది. రాను రాను మనం దాన్ని ఎంత కాంప్లికేట్ చేసుకున్నామంటే ఓ గ్రైండర్, ఓ వెట్ గ్రైండర్, ఈ తర్వాత ఫ్రిడ్జ్, ఎయిర్ ఫ్రైయరు, ఓవెన్, ఇట్లా ఎన్నో ఇంటి నిండా గ్యాడ్జెట్స్ పెట్టుకొని మళ్ళీ వాడడమే కాదు, మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవాలి. సరిగ్గా వాటిని మెయింటైన్ చేయలేకపోతే
పాడైపోతాయి. అంటే మనకు తెలియకుండే సరళమైన జీవితాన్ని మనము కాంప్లికేట్ చేసుకుంటున్నాం. హిస్ హోలీనెస్ భక్తి వికాస్ మహారాజ్ చెప్తుండే, పూర్వం అసలు ఫ్రిడ్జ్ అవసరం ఉండకపోయేది. ఎవరైనా అతిథులు వస్తే పిల్లల్ని పంపిస్తే ఓ 4 వంకాయలు 4 టమాటాలు తీసుకొచ్చేవాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫ్రిడ్జ్ ఉంది కదా అని దాన్ని నిండా పెడుతున్నాం. ఎవరు ఫ్రిడ్జ్ తీసినా అది గోడౌన్, చిన్న గోడౌన్. అది కూడా ఏంటి, అసలు వాటి కూరగాయలు తీసుకొచ్చి ఇట్లా ఇప్పుడు ఇండియాలన్నా కనీసం ఏ రోజుకి ఆ రోజు రైతు బజార్లు ఉంటాయి. మా దగ్గర ఏంటి, ఇట్లాంటి ప్రదేశాల్లో వేరే వేరే దేశాల నుంచి తీసుకొని వచ్చి వాటిని ఐస్ కంటైనర్లలో పెట్టి గోడౌన్లలో పెట్టి అవే అప్పటికే వాటి తాజాదనం ఓ సగం చచ్చిపోయింది. వాటిని తీసుకొచ్చి మళ్ళీ మేము వారం రోజులు 10 రోజులు ఫ్రిడ్జ్లో పెడితే మొత్తం దాని పోషక విలువలు పోయి తాజాతనం పోయి ఈ రకంగా లైఫ్లో మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే మన మనసు మీద మనకు నియంత్రణ లేదు. తర్వాత ఇంద్రియాల యొక్క ప్రోద్బలానికి మనం ఈజీగా లోపడ్డాం కాబట్టి మన జీవితం అంత కాంప్లికేటెడ్గా జరిగిందనమాట. దీనికంటే మనం ఏం చేయాలంటే, ఇంత చక్కటి మానవ జీవితాన్ని ఇచ్చావు అని భగవంతుడి పట్ల మనం కృతజ్ఞత ఉండి దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు. అది ప్రతిసారి చెప్పేది, మన పెద్దలు చెప్పేది, గ్రంథాలు చెప్పేది ఒకటి, ఈ మానవ జన్మ అంత సులభంగా వచ్చింది కాదు. అనేక రకాల పరిణామాలు చెందుతూ మన కర్మలకు భగవంతుని యొక్క అధ్యక్షతన మనకి ఈ దేహం వచ్చింది. అంటే ఎంతో కష్టపడి వచ్చిన ఫస్ట్ క్లాసు మెరిట్ ప్లే తెచ్చుకున్నవాడు సరిగ్గా మళ్ళీ దాన్ని ఉపయోగించక వేరే పనులు చేసి సరైన ఉద్యోగ అవకాశాలు లేకుండా నష్టపోవడం. ఎందుకంటే తనకి వచ్చినటువంటి సదవకాశాన్ని ఉపయోగించుకోకపోవడం. అదే రకం మనం కూడా దాన్ని ఉపయోగించుకోక మనుషులకు జంతువులకు ఉండే భేదాన్ని తెలుసుకుంటూ జంతువులకు లేని నిగ్రహాన్ని మనం పాటిస్తూ ఆ ఇంద్రియ నిగ్రహాన్ని మేనేజ్ చేస్తూ ఆ రకంగా కనుక ఎప్పుడైతే మనం సరైన పద్ధతిలో వ్యవహరిస్తే అప్పుడేంటి అంటే నిగ్రహంతో మనం ఉంటాం, జంతువుల కంటే అధికంగానే నిరూపించుకుంటాం. లేకపోతే మటుకు ఎప్పుడైతే కంట్రోల్ లేదో మనకు జంతువులకు ఎటువంటి భేదం లేదు అని శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఈ రోజుల్లో కూడా మనం నర రూపంలో ఉండే జంతువులు ఎన్నో చూస్తున్నాం. పేపర్ తీస్తుంటే ఎన్నో రకాల సంఘటనలు చూస్తుంటాం అనమాట. అప్పుడు మానవుడికి జంతువుడికి ఎటువంటి డిఫరెన్స్ లేదు అని చెప్తూ, ఆ ఇంద్రియ నియంత్రణ ఎలా రావాలి అంటే యోగ విధానంతో మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి. మనం చదువుకున్నాం కదా అష్టాంగ యోగంలో ఏ రకంగా కూర్చోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, శ్వాసని ఇట్లా కంట్రోల్ చేయాలి, అవన్నీ చదువుకున్నాం కదా. అవన్నీ చేస్తూ తర్వాత ఏంటంటే తనకు పరమాత్మకు ఉండే సంబంధాన్ని అర్థం చేసుకోగలుగుతాడు మనిషి. అంటే మెయిన్గా చేయాల్సింది అంటే ఇంద్రియ నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంద్రియ నియంత్రణ వల్లనే అన్నీ సాధ్యమవుతాయి మనం అనుకున్నట్టు ముందుకు వెళ్ళాలంటే. అది లేకపోతే మటుకు మనం జంతువులకు సమానం అవుతాం. శిలా ప్రభుపాద చెప్తూ మళ్ళా ఆ ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పారనమాట. ఇంద్రియ నిగ్రహం ద్వారా ఆత్మానుభూతి పడియుట ఇట్లా వివరించబడినది. అంటే ఎందుకు కంట్రోల్ చేయాలి, సెన్స్ కంట్రోల్ చేస్తే దానివల్ల ఉండే సదుపయోగాలు ఏంటి అని చెప్తూ ఫస్ట్ భగవంతుడి గురించి అవగాహన చేసుకుంటూ తన స్థానం గురించి కూడా మనిషి తెలుసుకునేది ప్రయత్నించాలట అని చెప్తూ, ఎందుకు అట్లా చెప్పాల్సి వచ్చిందంటే నేను భగవంతుడు సమానం కాదు, నేను పరమాత్మ సమానం కాదు అన్న ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అదే ఆత్మానుభూతి అనమాట. నేను భగవంతుడు సేమ్ అనుకునేది ఆత్మానుభూతి కాదు అని శిలా ప్రభుపాదులు మళ్ళా చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు అనాది, ఈ సృష్టికి పూర్వం ఉన్నారు, ఈ సృష్టి అప్పుడు ఉన్నారు, సృష్టి అయిపోయినాక కూడా భగవంతుడు ఉంటాడు. అనాది రాది గోవింద. అది ఇంకా అసలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన స్థానం భగవంతుడి స్థానంలో ఉండే వ్యత్యాసం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అది ఎట్లా వస్తుంది, ఇంద్రియ నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అనమాట. కాబట్టి భగవంతుడు ఏంటంటే భగవంతుడికి ఒక కారణం, అతని కారణాన్ని బంధించలేదు, తర్వాత అతన్ని ఎవరు పుట్టించలేదు. భగవంతుడు స్వమాయ, తనకు కావాల్సినప్పుడు ఆయన జననం తీసుకున్నారనమాట. కానీ అటువంటి ఆ భగవంతుడి నుంచి మనందరం పుట్టాం. మమై వాంశో జీవలోకే. కాబట్టి
ఈ జీవుడు అంటే మనలో ఉండే ఆ జీవాత్మ పరమాత్మ అజులు, అంటే వాళ్ళకు జనన మరణాలంటూ ఉండవు. ఎందుకంటే భగవంతుడి అంశాలు కాబట్టి. ఇవన్నీ తెలుసుకుంటూ భగవంతుడే సర్వకారణ ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం, అన్ని కారణాలకు అన్ని హేతువులకు ఆయనే మూలం అన్న విషయం మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటూ అప్పుడు ఆ రకమైనటువంటి ఆత్మానుభవం పొందినాక ఇంకా అప్పుడు ఎప్పుడైతే అటువంటి రియలైజేషన్ వస్తుందో అతను బద్ధజీవి కాడు. బద్ధజీవి అంటే అవిద్యలో ఉండి ఈ భౌతికత్వంతో బంధించబడ్డవాడు. ఎప్పుడైతే భగవంతుని స్థాయి తన స్థాయి తెలిసి ఆ, కృష్ణ ఆర్ విష్ణు బ్రహ్మ శివుడు అందరూ ఒకరి స్థానంలో ఉన్నవాళ్ళు కాదు, తర్వాత దేవతలందరికీ ఆయన దేవాది దేవుడు, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. అవి తెలుసుకున్నప్పుడు ఆ ఆత్మానుభవం వల్ల అతను మళ్ళా ఈ బద్ధ జీవనంలోకి అడుగు పెట్టాడు. దీన్ని గౌరంగ దర్శన ప్రభు ఏం చెప్పారంటే, నీవు నా భక్తిని ఎంచుకున్నావు, కానీ నువ్వు నీ తల్లి గర్భంలో పడుతున్నటువంటి ఈ అవస్థలకు తల్లడిల్లిపోతున్నావు అని చెప్తూ, నువ్వు నన్ను అడిగావు కాబట్టి నేను నిన్ను ఈ పరిస్థితి నుంచి, ఈ తల్లి గర్భం నుంచి బయటికి తీయగలను అని భగవంతుడు ఆ శిశువు యొక్క ప్రార్థనకు జవాబుగా బదులిస్తారు. సో ఇంకా నెక్స్ట్ మళ్ళా ఏముంటుందో జీవి రేపు కాస్త తెలుసుకుందాం. హరే కృష్ణ. 21 తర్వాత మళ్ళా 22 నుంచి 31 శ్లోకాల దాకా ఈ జీవుడు తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినాక ఏ రకంగా ఎటువంటి బాధలను ఎదుర్కొంటాడనేది చదువుకుందాం. సో ఇంత ప్రస్తుతానికి శ్రీమద్ భాగవత పఠనానికి చిన్న కామా పెడదాం, మళ్ళీ మండే నుంచి మొదలు పెడతాం చదువు. హరే కృష్ణ.